Hello, everybody. This is my honor and pleasure to invite Dr. A. Sai Anirudh, who has stood first in university exams in state of Andhra Pradesh. So, hello now, Anirudh. How are Sir, you feeling now? sir. Mhm. I'm feeling very happy. Thank you so much for having me. Yes, it's my all pleasure. And నాకు కూడా తెలుగు స్టూడెంట్ తో మాట్లాడడం అనేది ఇట్స్ ఆల్వేస్ మై ఆనర్ అండ్ హ్యాపీనెస్. ఐ ఫీల్ వెరీ హ్యాపీ, Mm. especially ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ when they're shining. I feel as if my brothers and sisters are doing it. Sir, Tell me about yourself. likewise, like ఇంతమంది నేషనల్ లెవెల్ ఫ్యాకల్టీలో తెలుగు మంది చాలా తక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళల్లో మీరు ఉండడం కూడా లైక్ ఇట్స్ మై ప్రివిలేజ్ టు హ్యావ్ లెర్న్ పల్మనాలజీ ఫ్రమ్ యూ. Yes, thank you so much. Always I feel great when I'm teaching. So tell me about you, Anirudh. నీ గురించి చెప్పు. Sir, my name is Anirudh. I was born and brought up in Kakinada. My mother is a gynecologist and my father is an anesthesiologist. And I'm currently an intern in Rangaraya Medical College. So today was my first day of internship and I'm happy to have entered the space. ఎక్కడ ఫస్ట్ డే పోస్టింగ్? Ophthalmology, sir. Ophthalmology. So you're lucky enough. So direct గా you went into a Direct గా good branch. casualty లో పడలేదు. So casualty, OBG, so that is a separate experience. కానీ వన్ థింగ్, ఈ 1 year ఆఫ్ ఇంటర్న్షిప్ యుల్ హ్యావ్ లాట్ ఆఫ్ మెమరీస్. సో పేషెంట్స్ ని చూస్తావు, యూ విల్ ఇంటరాక్ట్ విత్ యువర్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఫ్యాకల్టీ. ఇన్ని రోజులు నేను ఒక స్టూడెంట్ గా చూస్తున్నారు. నౌ దే కన్సిడర్ యూ యాజ్ ఏ కొలీగ్. అండ్ ఆ వర్క్ కల్చర్ అనేది లైఫ్ లాంగ్ నువ్వు ఎలా అలవాటు చేసుకోవాలి అనేది ఈ ఇంటర్న్షిప్ లోనే నీకు వస్తుంది. Then the reactions Amy when you came to know that you are the topper? Actually, first నమ్మవద్దు కాలేదు సార్. అంటే it might sound cliche, but అంటే I was expecting good marks, but ఇలా వస్తుందని నాకు తెలియలేదు. సో మా కాలేజ్ లో ఫారెన్సిక్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ఒక ఆయన లైక్ స్టేట్ లో 16 డిస్టింక్షన్స్ వచ్చాయని అందరు హీ మేడ్ టాబులర్ ఫార్మ్ అన్నమాట. సో ఎవరికి ఎంత వచ్చింది, ఏ కాలేజ్ అండ్ ఆల్. సో దట్స్ హౌ ఐ గాట్ టు నో. ఐ వాస్ వెరీ హ్యాపీ. Okay. So how did you prepare, or what was your plan for your final exam? Sir, final exams, to be honest, dance, like నేను థర్డ్ ఇయర్ స్టార్టింగ్ లో అనుకుంటా సార్ తీసుకుంది. సో థర్డ్ ఇయర్ నుండి I've been like most of the subjects that I studied from were from dance, like dance వీడియో చూసుకుని నోట్స్ రాసేసుకుని ఇంకా దాంతో పాటు టెక్స్ట్ బుక్స్ అది సైమల్టేనియస్ గా చూసుకుని ఎగ్జామ్స్ ముందు యూ ఆల్వేస్ హ్యావ్ ది ఈజీ బుక్స్ ఇన్ ఎవ్రీ సబ్జెక్ట్. సో ఎగ్జామ్స్ ముందు ఆ షార్ట్ బుక్స్ చూసుకుని మెయిన్ పాయింట్స్ గుర్తున్నాయా లేదా అని చెప్పి యాడింగ్ సమ్ పాయింట్స్ ఫ్రమ్ డాన్స్ నోట్స్ అలా. సో ఇప్పుడు బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏమంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ కి ఇన్ఫర్మేషన్ ఈస్ ఎవ్రీవేర్. సో నువ్వు గూగుల్ చూసినా, యూట్యూబ్ చూసినా, ఏ యాప్ తీసుకున్నా గానీ ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి చోట ఉంటుంది. కానీ ఫైనల్ గా ఏ ఇన్ఫర్మేషన్ ఎంత అవసరమో, ఎంత రాయాలి అనేది ఉన్న సోర్స్ ఒకటే పెట్టుకోవాలి. సో ఐ ఫీల్ దట్ యూ హ్యావ్ యూస్డ్ డామ్స్ వీడియోస్ కంటిన్యూస్లీ కాబట్టి. సో యాజ్ ఎ ఫ్యాకల్టీ వాట్ ఐ ఫీల్ అంటే వాట్ ఎవర్ ఇన్ఫర్మేషన్ నేను నా స్టూడెంట్ కి ఇచ్చేది, ఇట్ షుడ్ బి ది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తను ఎగ్జామ్ లో రిప్రజెంట్ చేయడానికి. అండ్ మోర్ ఓవర్ మీకు ఈ ఇయర్ ఐ థింక్ ఇట్ వాస్ న్యూ కరిక్యులం, సిబిఎంఈ కరిక్యులం. మీకు ఎంసీక్యూస్ ఉనింటాయి, తర్వాత ఆస్కీ కూడా ఉనిందా? ఆస్కీ ఉండింది సార్. So how did you cover up for MCQ part and how did you cover up for practical part? Sir, MCQ part, to be honest, like separate గా MCQs కి ప్రిపేర్ అయ్యేంత టైం కూడా లేదు సార్ ఫైనల్ ఇయర్ లో. True. సో లైక్ డాన్స్ కూడా ఐ విష్ ఐ వాజ్ మోర్ కన్సిస్టెంట్, బట్ ఏమో మూడ్ వచ్చినప్పుడు ఒక సబ్జెక్ట్ ఆర్ ఒక వీడియో అలా కంప్లీట్ చేసుకుని లైక్ నెఫ్రో ఐ థింక్ వాస్ 9 hours టోటల్ యూనిట్ అంతా. సో ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ లిటిల్ బిట్ స్లో. సో దాన్ని 2x or 3x లో పెట్టుకుని ఒక రోజు నెఫ్రో ఫినిష్ చేసేసుకున్నామా, ఓకే ఫైన్ అని చెప్పేసి ఆ నోట్స్ తో పాటు ఐ యూస్ టు జస్ట్ స్టడీ నెఫ్రో. బట్ మళ్ళీ కొన్ని రోజులు ఎక్కువ టైర్ అయిపోయినట్టు అనిపిస్తే కొంచెం రిలాక్స్ అయ్యి అలా ఐ యూస్ టు లైక్ మల్టిపుల్ సోర్సెస్. బట్ ఎంసీక్యూ పార్ట్ అయితే డాన్స్ నుండి ఎక్కువ తీసుకున్నాను సార్, లైక్ ద మెటీరియల్ అండ్ ఆల్ దాట్. బట్ థియరీకి వచ్చేసరికి
లైక్ ఇట్ వాస్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్ సార్. లైక్ పోస్టింగ్స్ లో కొన్ని స్పెషల్ పాయింట్స్ అవి అలా చెప్పారు, లేకపోతే చూసిన ఫైండింగ్స్ కొన్ని గుర్తుండిపోయేవి. దాన్ని లైక్ టెక్స్ట్ బుక్ ఆబ్వియస్లీ సైడ్ హెడ్డింగ్స్ ఇవన్నీ ఎలా రిప్రజెంట్ చేయాలి, అండ్ డయాగ్రామ్స్ ఫ్రమ్ ప్రీవియస్ ఇయర్స్ బుక్స్, లైక్ కొన్ని మెడిసిన్ లో కూడా రాబిన్స్ లో డయాగ్రామ్స్, గైడ్ అండ్ గ్రాఫ్స్ అండ్ ఆల్ అలా కొంచెం చేసుకున్నాను సార్. ఓకే. సో స్పెసిఫిక్ గా ఏమైనా టైం టేబుల్ పెట్టుకున్నావా? ఎగ్జామ్ కి ఎన్ని మంత్స్ నుంచి సీరియస్ గా ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేసావు? ఆనెస్ట్ లైక్ ఏమో మిగతా టాపర్స్ ఇంటర్వ్యూస్ చూస్తే వాళ్ళు రోజుకి ఇన్ని అవర్స్ చదివాను ఇది అది అంటారేమో, బట్ దట్ నెవర్ వర్క్డ్ అవుట్ ఫర్ మీ. లైక్ ఏమో మరీ ఎక్కువ రిలాక్స్ అయిపోతున్నానేమో, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటే ఇంకా కాన్సన్ట్రేషన్ అలా యూజువల్ గా అందరికి తన్నుకు వచ్చేస్తుంది ఎక్కడ లేదు. బట్ అదర్ దాన్ దట్ కొంచెం ఐ ట్రై టు స్టే కన్సిస్టెంట్ సార్. లైక్ ఒక టాపిక్ లైక్ ఈ పోస్టింగ్ అయ్యే లోపల అట్లీస్ట్ మెడిసిన్ పోస్టింగ్ అయ్యే లోపల అట్లీస్ట్ రెస్పిరేటరీ అండ్ సిఎన్ఎస్ కంప్లీట్ చేసుకోవాలి ఇలా అని చెప్పేసి అట్లీస్ట్ ఇంటర్నల్స్ కల్లా సిలబస్ కంప్లీట్ అయితే కొంచెం ట్రాక్ లో ఉన్న ఫీలింగ్ లాగా ఉండేది సార్. సో వన్ గుడ్ పాయింట్ నాకేమనిపించింది అంటే, ఏ పోస్టింగ్ ఉన్నప్పుడు ఆ క్లాస్ వీడియోస్ చూసుకొని, సో దాన్ని ఉన్న కేసెస్ కి అప్లై చేసుకొని ఉన్న నాలెడ్జ్ ని ఇంకొంచెం కన్సాలిడేట్ చేయడానికి ట్రై చేసినట్టున్నాను. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. And genuinely speaking, this is the best way how medicine should be learned. See, medicine anedi, it is not just reading and writing. It is experiencing. So I mean, not just general medicine, all the branches in your medicine curriculum, let it be surgery gani, OBG gani, pediatrics gani. Suppose ఇప్పుడు ward లో pleural effusion case ఉన్నింది, అదర్వైజ్ ఏదైనా మైట్రల్ స్టెనోసిస్ కేసు ఉంది, యు నో దట్ యు ఆర్ గోయింగ్ టు ప్రెజెంట్ దట్ కేస్ టుమారో. సో నైట్ దానికి సంబంధించిన ఒక సోర్స్, సమ్ స్టాండర్డ్ బుక్ ఆర్ ఏ వీడియో, సో దాంట్లో వాట్ ఎవర్ యూ ఫెల్ట్, సో దాన్ని నీ బ్రెయిన్ కి అండర్స్టాండ్ అయ్యే విధంగా ఇట్ షుడ్ గో ఇన్ సైడ్. సో టుమారో యువర్ ఐ షుడ్ బి ఏబుల్ టు మేక్అవుట్ ఆల్ దోస్ ఫైండింగ్స్. ఎస్, ఐ ఫీల్ నువ్వు చెప్పిన దాన్ని చూస్తుంటే దిస్ వాజ్ ది ప్యాటర్న్ దట్ యూ హ్యావ్ ఫాలోడ్. And subconscious go kuda most of the successful people who got good ranks also have followed the same pattern. So it is not just reading medicine, make sure you experience medicine. So out of all the curriculum la most difficult part is final year. So especially you have large volumes of textbooks. Yes, sir. And moreover you will be also having some distractions, especially in final year. College events ఉంటాయి, and also you will be growing, you will be having friends to go here and there. ఇంకా కాలేజ్ లో ఎట్లుంటుందంటే, ఎస్ మనం ఫైనల్ ఇయర్, సో వీఆర్ ఫేస్ ఆఫ్ మెడికల్ కాలేజ్, ఏది చేసినా మనమే చేయాలి, ఎవరు అడుగుతారు మనల్ని. సో హౌ డిడ్ యూ ఓవర్కమ్ ఆల్ దిస్ డిస్ట్రాక్షన్స్ కానీ రెస్పాన్సిబిలిటీస్ కానీ ఎలా బ్యాలెన్స్ చేసుకున్నావు? సార్ లైక్ ఆనెస్ట్ గా అన్ఫిల్టర్డ్ గా చెప్పాలి అంటే ఐ వాజ్ మోర్ కన్సిస్టెంట్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ అనిపిస్తుంది సార్. లైక్ అప్పుడే ఎంటర్ అయిన తర్వాత కొంచెం చదువుకోవాలి, ఇంకా కోచింగ్ మెంటాలిటీలో కొంచెం ఉండిపోయి, అండ్ థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వచ్చేసరికి అయ్యో చదువుతానే సగం ఎంబీబీఎస్ అంతా అయిపోయిందా, కొంచెం ఇప్పటికన్నా ఎంజాయ్ చేయాలి అని అనిపించేది, ఫ్రెండ్స్ అందరూ తిరుగుతా ఉంటే వాళ్ళతో పాటు అది. బట్ అదే చెప్తున్నాను సార్, లైక్ ఐ నెవర్ హ్యాడ్ అ వెరీ ఫిక్స్డ్ షెడ్యూల్, లైక్ రోజుకి ఇన్ని గంటలు పక్కా చదవాలి, రుద్దేయాలి ఇది అది అని చెప్పేసి. లైక్ ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేయాలనుకున్నప్పుడు ఎంజాయ్ చేసి, మిగిలిన టైంలో అయ్యో ఎంజాయ్ చేస్తాను అని కొంచెం ఆటోమేటిక్ గా గిల్ట్ కిక్ ఇన్ అయ్యేది. సో ఇంకా అలాంటప్పుడు బుక్స్ తీసుకుని, బట్ యా అంటే ఇట్స్ చదువుకోండి ఫస్ట్ అని ఏదో మీమ్ లా కాకుండా కొంచెం బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేశాను సార్. పర్ఫెక్ట్ బ్యాలెన్స్ అని చెప్పలేను, బట్ అంటే పోస్టింగ్స్ నిజంగా హెల్ప్ అయ్యాయి సార్. లైక్ అట్లీస్ట్ మేబీ బికాస్ ఆర్ఎంసీ ఇస్ అ గవర్నమెంట్ కాలేజ్ అండ్ వీ గెట్ అ లాట్ ఆఫ్ కేసెస్, లైక్ క్లాసికల్ కేసెస్ కొన్ని చూసేటప్పటికి ఇంకా ఆటోమేటిక్ గా కొంచెం ఇంట్రెస్ట్ అలా. లైక్ ఒక ఏఆర్ కేసు ఉండింది సార్, సో ఆల్ ద పెరిఫరల్ ఫైండింగ్స్ ఆఫ్ ఏఆర్ వర్ దేర్. సో టెక్స్ట్ బుక్ లో చూసిన కేసెస్ వీ కుడ్ కొరిలేట్ దేర్. ఇది కొలాప్సింగ్ పల్స్ ఎలా చెక్ చేయాలి అని సార్ చెప్పారు. సో ఆల్ దోస్ పాయింట్స్, లైక్ టిపికల్ గా కొలాప్సింగ్ పల్స్ ఇలా చెక్ చేయాలి అని బుక్ లో ఉండదు, బట్ చూస్తే ఇంకా మర్చిపోనట్టు ఉంటుంది కదా సార్. ఎస్ ఎస్ డెఫినెట్ గా ఆల్ దిస్ నీ మెమరీలో అలానే ఉండిపోతుంది. ఇప్పుడు నేను కూడా చెప్తున్నా, ఈవెన్ దో ఐఎమ్ ఏ ప్రాక్టీసింగ్ పల్మనాలజిస్ట్, few signs that I have seen in medicine posting of other systems, still I can remember. No book can replace what you can see directly from on a patient.
అండ్ నాకు తెలిసినంత వరకు నీ ప్రిపరేషన్ లో వాట్ ఐ హావ్ లెర్న్ ఫ్రమ్ ఇంటరాక్షన్ విత్ యూ, నీకేం లాంగ్ టర్మ్ గోల్స్ అంటే ఇన్ని గంటలు చదవాలని లేదు. ఐ థింక్ యూ హ్యాడ్ సమ్ స్మాల్ గోల్స్, అంటే ఒక 2 hours చదువుకునేస్తే వీ కెన్ ఎంజాయ్ అన్నట్లు ఐ అదే ఫీల్. సార్, అంటే దట్ వాస్ కన్సిస్టెన్సీ ఫర్ మీ అనిపించింది సార్. అంటే ఇది రుద్దేయాలి, ఇన్ని గంటలు చదివేయాలి, ఏదో శ్రీ చైతన్య నారాయణ అలా కాకుండా, ఐమ్ సారీ టు నేమ్ థింగ్స్ బట్ యా ఎవ్రీబడి నోస్. సో అలా కాకుండా కొంచెం, సో కన్సిస్టెన్సీ ఇస్ ది కీ. నేను కూడా ఇదే చాలా మందికి చెప్తాను, నువ్వు రోజు కూర్చొని ఒక 20 గంటలు 10-15 గంటలు ఏం చదవాల్సిన అవసరం లేదు. సో ఇఫ్ యూఆర్ థింకింగ్ టు కవర్ ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్స్ అంటే అట్లీస్ట్ ఒక 6 to 7 months ఎగ్జామ్ ప్రియర్ గా స్టార్ట్ చేసుకొని స్లోగా గ్రాడ్యువల్ గా కన్సిస్టెంట్ గా ఒక 2 hours. సో యూ షుడ్ గెట్ దట్ ఫిల్. అరే టుడే ఐ హ్యావ్ 2 hours చదివాను అంటే సో యువర్ డే ఈస్ డన్. సో అట్లా ఆ 2 hours ఎగ్జామ్ కి వచ్చేసరికి మేక్ ఇట్ 6 to 7 hours or 8 hours. మోర్ దెన్ దట్ ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ సఫిషియంట్. అండ్ అలాగే డిస్ట్రాక్షన్స్ అనేసరికి లైక్ ఐ హ్యాడ్ సమ్ వెరీ గుడ్ ఫ్రెండ్స్ టు బి ఆనెస్ట్. అండ్ డిస్ట్రాక్షన్ లా కాకుండా ఇట్ యూస్ టు బి లైక్ ఎంజాయ్ చేస్తూ మేము కూడా డిస్కస్ చేసుకుని, లైక్ సమ్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఐఎమ్ వెరీ క్లోజ్ టు దెమ్ ఫ్రమ్ ఎస్ఎంసి విజయవాడ. సో వాళ్ళు దే హ్యావ్ అ ఫేస్ టు ఫేస్ సెంటర్ అనుకోండి కదా సార్ విజయవాడలో. సో దే యూస్ టు అటెండ్ ద క్లాసెస్ అండ్ దే యూస్ టు బి లైక్, అరే మాకు ఇది అయిపోయింది ఈ రోజు అని చెప్తే ఆటోమేటిక్ గా ఏ స్టూడెంట్ కైనా కొంచెం లోపల నుంచే వీళ్ళు చదివేసుకుంటున్నారా, మనం ఇంకా ఆన్లైన్ లో చూసేద్దాం అనిపించి, ఇట్ యూస్ టు బి హెల్దీ కాంపిటీషన్ లాగా ఉండేది సార్. సో అలా అట్లీస్ట్ లైక్ మై డిస్ట్రాక్షన్స్ వర్ గుడ్ ఇన్ దట్ వే అని అనిపిస్తుంది. సో గుడ్ థింగ్. ఒకటి మనము చదవాలి అండ్ మన చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ తో కూడా డిస్కస్ చేస్తుంటే ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యూచువల్. సో యూ విల్ లర్న్ అండ్ దే విల్ ఆల్సో గెట్ ఇన్స్పైర్డ్ టు లర్న్. సో ముఖ్యంగా మన స్టేట్ లో ఎట్లుంటుందంటే మోస్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్, సో పీపుల్ మనల్ని చదువుతుంటే ఏదో డిఫరెంట్ గా చూస్తారు, వీడు ఎప్పుడు చదువుతానే ఉంటాడు, ఎందుకు అట్లా చదువుతున్నాడు అని. సో దట్ ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ కమ్ అక్రాస్. సి డోంట్ థింక్ ఇట్ యాజ్ అంటే ఇక్కడ మనము ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా డోంట్ థింక్ ఇట్ యాజ్ కంపల్షన్ టు రీడ్. ఎంజాయ్ ది ప్రాసెస్. ఎందుకంటే రేపు పేషెంట్స్ ని మెడిసిన్ లో చూడాలి అంటే వితౌట్ నాలెడ్జ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సర్వైవ్ ఇన్ ది ప్రజెంట్ కాంపిటీషన్. సో రోజు కొన్ని ఫిక్స్డ్ గోల్స్. ఐ ఫీల్ దట్ ఈ రోజు నేను పోస్టింగ్కి వెళ్ళాను, ఈ కేసు చూసాను, వచ్చిన వెంటనే ఒక 1 or 2 hours లెట్ మీ కంప్లీట్ దట్. దెన్ ఆఫ్టర్ 6 o'clock అని 7 o'clock అని ఇఫ్ యూ వాంట్ టు గో టు ఏ మూవీ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు చిల్ అవుట్ విత్ యువర్ ఫ్రెండ్స్, సో దట్ ఈస్ అబ్సల్యూట్లీ పర్మిటెడ్ అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ 100% రిక్వైర్డ్. మనకున్న స్ట్రెస్ఫుల్ లైఫ్ లో దిస్ ఆల్ షుడ్ కవర్ అప్. ఎస్. అండ్ అట్ ద సేమ్ టైమ్ సార్ లైక్ ఐ ఫీల్ వేరీడ్ ఎక్స్పీరియన్సెస్ చాలా హెల్ప్ అవుతాయి సార్. అంటే ఫస్ట్ ఇయర్ లో వీ వెంట్ టు దిస్ కాంపిటీషన్ ఎట్ ఎయిమ్స్ మంగళగిరి, ఓన్లీ ఫస్ట్ ఇయర్స్ కి అలా డిఫరెంట్ కాలేజెస్ లో పెడతారు. దెర్ వాస్ దిస్ వన్ anatomy judge, I think he's retired now. His approach was a very etymological approach, sir. Ante why is something called something? Why is the ankle joint called ankle joint? Because ankle, the K used to be a G. Angle, it is the only joint in the body which is present at a natural inclination angle అని చెప్పి. సో అలా వెన్ ఐ రెడ్ సమ్ టాపిక్స్ ఐ యూస్ టు అప్లై దట్. లైక్ ఎప్పుడో ఫస్ట్ ఇయర్ లో ఐ రిమెంబర్ రీడింగ్ రెక్టమ్, రెక్ట్ యాంగిల్, స్ట్రైట్ యాంగిల్. సో రెక్టమ్ ఇస్ అ స్ట్రైట్ ట్యూబ్. ఇట్ ఇస్ ప్రెసెంట్ ఇన్, ఇట్ ఇస్ స్ట్రైట్ అండ్ క్వాడ్రూపిడ్. అంటే హ్యూమన్స్ లో స్ట్రైట్ కాదు. వై ఇస్ ఇట్ నాట్ స్ట్రైట్? బికాస్ ఇట్ హ్యాస్ కర్వేచర్స్. సో లాటరల్, ఆంట్రోపోస్టీరియర్ అండ్ లాటరల్ కర్వేచర్స్. అలా ఇంకా ఆన్సర్ ఫుల్ డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ అప్రోచెస్. సో ఆ పాయింట్స్ గుర్తుండి, లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ మీ లెక్చర్స్ లో కూడా ఐ రిమెంబర్ పల్మనరీ థ్రాంబో ఎంబోలిజం అనుకుంటా, మీరు వెల్ స్కోరింగ్ ఇదంతా చెప్పిన తర్వాత యూ హ్యాడ్ దిస్ బ్యూటిఫుల్ నెమానిక్ ఇన్వెస్టిగేషన్స్. అప్పుడు go with well score. The score should be 4. If the score is high, don't waste the patient's time. So immediately go for the best investigation, which is CTPA, CT pulmonary angio. But again, if the score is low, then don't waste the patient's money. Go for a D-dimer, and if D-dimer is high, then go for CTPA. Yes. Really, I feel very happy because I make all this to make your make it easy and entertaining. Thank you for. At the end, if cancer is the answer, then tissue is the issue. Go oh my God. Go biopsy. Yes. Really happy. Then nee DAMS journey oka nutshell lo can you explain? When did you start and how did you approach?
ఎస్ సార్. అంటే డాన్స్ జర్నీ ఐ థింక్ బిగినింగ్ ఆఫ్ మై థర్డ్ ఇయర్ పార్ట్ 1 సార్. సో ఈఎన్టీ హాస్టల్‌తో. సో ఐ ఫారెన్సిక్ ఒకటి నాకు టైం సరిపోలేదు అనుకుంటా డాన్స్ నుండి. బట్ ది రెస్ట్ ఆఫ్ ది సబ్జెక్ట్స్ డాన్స్‌లో కవర్ చేసుకున్నా. అండ్ ఈఎన్టీ ఎస్పెషల్లీ వన్ థింగ్ విచ్ ఐ రియల్లీ లైక్ దిస్, ఐ థింక్ ఐ హావ్ మై బుక్ హియర్. I don't know if you can see this, but almost yes. like 15 పేజెస్ లో మొత్తం ఈవెన్ ద ఫ్యాకల్టీ వాజ్ లైక్ మేక్ ష్యూర్ నువ్వు చదవాలనుకుంటున్నప్పుడు అయ్యో ఇన్ని పేజెస్ ఉన్నా అనిపించకుండా 15 పేజెస్ లో నాకు మొత్తం ఈఎన్టీ రాసేసుకోండి అన్నట్టు చెప్పారు. సో ఎగ్జామ్స్ అప్పుడు రివైజ్ చేసుకోవడానికి కూడా 15 పేజెస్ కదా చదివేయచ్చులే అని చెప్పేసి ఎంత చిన్నగా రాసుకున్నా ఇట్ యూస్ టు బి లైక్ అ మోటివేటింగ్ ఫ్యాక్టర్. Yes. అండ్ ఆఫ్టర్ సౌరభ్ శర్మ సార్, హీ వాజ్ సింప్లీ బ్రిలియంట్. లైక్ కొన్ని న్యూమరికల్స్ చేయించారు. ఐ డెంట్ ఫైండ్ దట్ ఇన్ ఎనీ అదర్ యాప్ ఆల్సో, ఎనీ అదర్ బుక్ ఆల్సో. అండ్ అగైన్ ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి మెడిసిన్ ది అప్రోచ్ వాజ్ వెరీ నైస్ సార్. అంటే కొంతమంది సీనియర్స్ లైక్ టిపికల్ చదువు బిడ్డల్లో ఉండాలి. దర్ లైక్ యునో ఈ పాయింట్ హారిసన్ లో చూడు, ఈ పాయింట్ డేవిడ్సన్ లో చూడు, ఇది అది అది ఇది అని చెప్పేసి. బట్ దెన్ అగైన్ డాన్స్ లో ఎవ్రీథింగ్ వాజ్ వెరీ కన్సైజ్, లైక్ ఆ ఫ్లో చార్ట్స్ ఫ్రమ్ హారిసన్ అని, బట్ ఇండియన్ ప్రాక్టికల్ గా ఇండియన్ సినారియోలో ఇది చేస్తామని. దట్ వాజ్ వెరీ లైక్ యూస్ఫుల్ సార్, సర్జరీ అదంతా కూడా. సో నోట్స్ రాసేసుకుంటూ, అండ్ వన్ అడ్వాంటేజ్ ఐ థాట్ విత్ డాన్స్ వాజ్ యు నో యూ కెన్ కంప్లీట్ ఇట్ బికాస్ ఆఫ్ ద డ్యూరేషన్. అంటే మిగిలిన యాప్స్ కూడా లైక్ ద ఫ్యాకల్టీ మే బి ఎక్సెప్షనలీ బ్రిలియంట్ అండ్ ఆల్ దాట్, బట్ వెన్ యూ నో దట్ ఇన్ని వీడియోస్ ఉన్నాయి, సమ్ హండ్రెడ్స్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి, ఈచ్ వీడియో ఇస్ 1 or 2 hours, 2x లో పెట్టినా కూడా ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ యువర్ టైమ్ అని చెప్పేసరికి ఆటోమేటిక్ గా ఇంకా అవ్వదులే అని అనిపించేస్తుంది సార్. దట్ నెగటివిటీ స్టార్ట్స్ టు సెట్ ఇన్. బట్ డాన్స్ లో లైక్ నెఫ్రో వాజ్ ఫర్ 9 hours, సిఎన్ఎస్ వాజ్ లైక్ 2-day వీడియోస్ ఈచ్ ఫర్ 9 hours అనుకుంటా, 9 or 10 hours. లైక్ ఇలా ఓకే, ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ డేస్ అయిపోద్ది కూర్చుంటే అన్న ఫీలింగ్ వచ్చి డాన్స్ సర్టన్లీ హెల్ప్ సార్ ఇన్ అ నట్షెల్ అని చెప్పలేను కానీ, బట్ ఎవ్రీ ఫ్యాకల్టీ హ్యాడ్ దిస్ డిఫైనింగ్ థింగ్ ఆఫ్ మేకింగ్ ద సబ్జెక్ట్ ఈజీ. సో అలాగా లైక్ ఎస్పెషల్లీ ఐ గేవ్ లైక్ ఎగ్జాంపుల్స్ ఫ్రమ్ యువర్ క్లాస్ దట్ ఐ స్టిల్ రిమెంబర్. See, our motto is also to make it conceptual and it should be crisp. So that is a very difficult combination. So you should cover everything, but it should be done in a very crisp manner. And most of the success stories దీని మీద డిపెండ్ అయి ఉంటాయి. సో నీకు చెప్పినట్టు కంటెంట్ మన ముందర చాలా ఉంటుంది. ఇప్పుడు నేను ఎంబీబీఎస్ చేసేటప్పుడు ది అమౌంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ దట్ ఐ హ్యాడ్, మీకున్న ఇన్ఫర్మేషన్ ఇస్ 100 times more. సో ఆ ఇన్ఫర్మేషన్ ని ఎంత రిక్వైర్డ్ అనేది మీ బ్రెయిన్ కి అసిమ్యులేట్ చేసుకోగలిగిన ఒక సోర్స్ ని యూ హ్యావ్ టు కీప్ ఇట్. సో దట్ ఈస్ వాట్ యు ఆర్ ఆల్సో సేయింగ్ యూ ఫెల్ట్ అండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ కంట్రీ ఆల్సో. సో వన్ సోర్స్ which can give you that concise, crisp and conceptual material on the, so you have to go for it. So next question, ఇప్పుడు internship వచ్చేసావు, you have become an individual doctor. What is your dream branch? Dream branch, frankly speaking, ఇప్పటి వరకు ఇంకా చూడలేదు సార్. ఇంటర్న్షిప్ లో ఆలోచించుకుందాం అనుకున్నా. సో ఫార్ మేబీ సమ్ మెడికల్ బ్రాంచ్ లైక్ జనరల్ మెడిసిన్ ఆర్ పీడియాట్రిక్స్ అనుకుంటున్నా. ఇంట్లో వాళ్ళు సర్జరీ అని. సో ఇంటర్న్షిప్. So you are from surgeons family కాబట్టి obviously they want you to be a surgeon. But definitely what నేను గమనించింది ఏమంటే సర్జన్స్ ఫ్యామిలీ ఉన్న వాళ్ళు they'll become very good physicians. I hope that works out. Yes, yes. And what will be your advice to your juniors? ఇప్పుడు వాళ్ళు డెఫినెట్ గా దే లుక్ అప్ అట్ యూ సార్, యూ హ్యావ్ కంప్లీటెడ్ ఇట్ ఇన్ ఎ వెరీ గ్రేట్ మేనర్. సో వాళ్ళకి ఏం అడ్వైస్ ఇస్తావు? ఎలా ప్రిపేర్ అవ్వాలి? టెక్స్ట్ బుక్స్ ని ఎలా అప్రోచ్ అవ్వాలి? సార్ లైక్ ఐ థింక్ ఒక 2 minutes తీసుకొని ఫస్ట్ ఇయర్ నుంచి కొంచెం. యా ప్లీజ్ గో అహెడ్. ఫస్ట్ ఇయర్ మేబీ బికాస్ మేము జాయిన్ అయినప్పుడు సిబిఎం ఇవన్నీ స్టార్ట్ అయ్యి తగులుకున్నాయి మా ఒక్క బ్యాచ్ కి గినీ పిగ్స్ లాగా. బట్ అట్ ద సేమ్ టైం కోవిడ్ లాక్డౌన్ రావడం వల్ల లైక్ చాలా టైం దొరికింది సార్ అనుకోకుండా ఫస్ట్ ఇయర్ లో. లైక్ ఆ టైం దానికి ముందు ఆన్లైన్ రిసోర్సెస్ పెద్ద ఉండేవి కాదు. వచ్చిన తర్వాత మాత్రం ఇంకా యూట్యూబ్ లో ఇన్ని ట్యూటోరియల్స్ ఇవన్నీ స్టార్ట్ అయిపోయి మీరు చెప్పినట్టు లాట్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో వన్ థింగ్ ఐ వుడ్ రికమెండ్ ఇస్ ఫైండ్ సమ్ సీనియర్ హూ ఇస్ ఫ్రెండ్లీ టు యూ సో దట్ యూ కెన్ ఆస్క్ దెమ్ వాట్ లైక్ ఏం వాడాలి ఇదంతా అని చెప్పేసి అని. అండ్ వాళ్ళు చెప్పింది కూడా టేక్ ఇట్ విత్ అ గ్రెయిన్ ఆఫ్ సాల్ట్. లైక్
మీకు వర్కౌట్ అవుతుంటే వెల్ అండ్ గుడ్, గో ఫర్ ఇట్. బట్ వాళ్ళకి వర్కౌట్ అయింది కదా అని మీకు వర్కౌట్ నచ్చకపోయినా కూడా దాంతో కంటిన్యూ చేసి అని లైక్ అంటాను. అండ్ లైక్ ఫస్ట్ ఇయర్ లైక్ focus on the standard books, sir. Ante I used to because of the lockdown I got time for Guyton, but the concepts I got from Guyton, they stood me in good stead for a very long time. So అలా అంటాను సార్. లైక్ ఎస్పెషల్లీ మా కాలేజ్ లో గట్టిగా రుద్దేసేవారు ఫస్ట్ ఇయర్ చెప్పాలంటే అది. బట్ యా సెకండ్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ మై రికమెండేషన్ ఇస్ యూజువల్లీ యుఎస్ఎంఎల్ఈ వీళ్ళందరూ they go for these resources called Pathoma and Sketchy, sir, for micro. Honestly speaking, Robbins అంతా చదివిన తర్వాత కూడా నాకు పాథోమాలో నెఫ్రో చూసే వరకు నెఫ్రాలజీ లైక్ రీనల్ పాథాలజీ అర్థం కాలేదు సార్. అండ్ స్కెచీ మైక్రో ఆల్సో ఇట్స్ లైక్ వెరీ నెమానిక్ బేస్డ్. ఇప్పుడు లిస్టీరియా గురించి చెప్పాలంటే ఈ టెల్స్ లైక్ శాంతా క్లాసెస్ లిస్ట్ అని గుర్తుపెట్టుకో. ఇమాజిన్ క్రిస్మస్ ట్రీ, వైలెట్ షేప్ డెకరేషన్ ఫాలింగ్ డౌన్, సో టంబ్లింగ్ మోటిలిటీ వైలెట్ కాబట్టి గ్రామ్ పాజిటివ్. ఇంకా అలా యూ రిమెంబర్ స్టఫ్. సో దాన్ని సమ్ టెక్స్ట్ బుక్ లైక్ అపూర్వ శాస్త్రి, సమ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్ తో యూ కెన్ గో ఆన్. థర్డ్ ఇయర్ నుండి ఇంకా ఐ వాస్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఇంకా డాన్స్ తో సార్. బట్ యా పోస్టింగ్స్ లో చూస్తున్న పాయింట్స్ అండ్ ఆల్సో ఫ్యాకల్టీ కూడా చెప్పే పాయింట్స్ క్లాసెస్ లో అది గుర్తుంచుకొని లైక్ ఐ రిమెంబర్ మాకు థర్డ్ ఇయర్ లో దే యూస్ టు బి దిస్ టిపికల్ ప్రాక్టికల్ క్వశ్చన్, కాటల్స్ లైన్ అంటే ఏంటి అని చెప్పేసి, యాంటీరియర్ టు దట్ ఎనీ డీవియేషన్ యూ గో ఫర్ సెప్టోప్లాస్టీ, పోస్టీరియర్ ఎస్ఎంఆర్. బట్ ఆ పాయింట్ బుక్ లో లేదు సార్. దే యూస్ టు హ్యావ్ ఆల్ దిస్ లిస్ట్ ఆఫ్ ఇండికేషన్స్ ఇంకా. సో దట్స్ వేర్ పోస్టింగ్స్ హెల్ప్ అండ్ బుకిష్ థియరీ డజంట్. ఫైనల్ ఇయర్ కి వచ్చేసరికి ద రీసోర్సెస్ విల్ కన్ఫ్యూజ్ యూ. సో నాకు ఆ కన్ఫ్యూజన్ లోనే ఒక ఫస్ట్ మంత్ అంతా పోయింది, ఏం చదువుతాను రా ఫ్రాంక్లీ స్పీకింగ్. బట్ యా, సో దట్స్ వేర్ డాన్స్ కేమ్ ఇన్. అండ్ స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్ చదివేసినా కూడా సార్ ఐ ఫీల్ లైక్ ఎగ్జామ్స్ ముందు ఒక రివిజన్ అండ్ రిపిటేషన్ ఇస్ వాట్ మ్యాటర్స్ అనిపిస్తుంది సార్. అంటిల్ నువ్వు తోప్ తురుం కాకపోతే ఐ డోంట్ థింక్ ఎనీబడి విల్ రిమెంబర్ ఒకసారి చదివింది ఇంకా లైఫ్ లాంగ్ లాగా. సో ఇంకా రెపిటేషన్ అయితే ఇంకా నాలెడ్జ్ కోసం లైక్ యాజ్ యూఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ యువర్ కోర్స్ ఆర్ సంథింగ్, మిడిల్ ఆఫ్ యువర్ అకాడమిక్ ఇయర్, టెక్స్ట్ బుక్స్ హెల్ప్. బట్ ఎగ్జామ్స్ ముందు మాత్రం స్విచ్చింగ్ టు ద ఈజియర్ బుక్స్ విచ్ పీపుల్ లుక్ డౌన్ అపాన్, బట్ ఈజియర్ బుక్స్ నిజంగా చాలా హెల్ప్ అవుతాయి సార్. లైక్ సైడ్ హెడ్డింగ్స్ ఎగ్జామ్ లో ఆనెస్ట్లీ ఇట్స్ ఇప్పుడు ఈవెన్ ఐ గాట్ మార్క్స్ అంటే ఇట్ కుడ్ హావ్ బీన్ బికాస్ ఆఫ్ మై ప్రెజెంటేషన్ అండ్ ఆల్ దట్. పీపుల్ కుడ్ హావ్ రెడ్ మోర్ ఆర్ సంథింగ్. బట్ లైక్ ప్రెజెంటేషన్ ఇదంతా తెలియాలి అంటే ఈజీ బుక్స్ ఆర్ వెరీ గుడ్. అండ్ ఇఫ్ యూ సప్లిమెంట్ దట్ విత్ ఎక్స్ట్రా పాయింట్స్ ఫ్రమ్ డాన్స్ నోట్స్ ఆర్ స్టాండర్డైజ్డ్ బుక్స్, ఐ థింక్ అది హెల్ప్ అవుద్ది అనుకుంటున్నాను సార్. అంటే ఈజీ బుక్స్ లో ఇప్పటికీ లైక్ ఇఫ్ యూ టేక్ ఆస్మా సార్ ఫర్ ఎగ్జాంపుల్, మీరు చెప్పినప్పుడు గోల్డ్ అండ్ జీనా గైడ్ లైన్స్, సిఓపిడి అన్ని చెప్పారు. బట్ ఇప్పుడు ఈజీ బుక్స్ తీసుకుంటే మణిపాల్ మెడిసిన్, మాన్యువల్ ఆఫ్ మెడిసిన్, ఇట్లా అవి లేవు. దట్స్ లిటరలీ సమ్ వెరీ బేసిక్ ఆన్సర్ ఫర్ ఆస్మా. సో ఆస్మా ఆ సైడ్ హెడ్డింగ్స్ పెట్టి ఈ కొత్త గైడ్ లైన్స్ ఇవన్నీ రాసి ఐ థింక్ దట్స్ బెటర్. సో ఇక మోస్ట్ ప్రాబ్లీ యూ సెలెక్టెడ్ వన్ ఆన్లైన్ సోర్స్ ఆర్ వన్ బేసిక్ సోర్స్. సో దానికి నీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ తో యూ హ్యాడ్ మిక్స్ అండ్ మ్యాచ్డ్ అండ్ డిడ్ ఇట్ ఫర్ యువర్ యూనివర్సిటీ ఎగ్జామ్. ఎస్, వెరీ గుడ్. And moreover, in this journey, any special mention to any person or faculty who inspired you or who supported you? Honestly, one person and later, like every year I had at least one or two faculty from my college who inspired me. And also I used to be very active with case presentations in Osmocon, Aegis Gandhi, one UG conferences lo sir. Like akkada faculty kuda like evaraithe judges laga vacharo, usually case presentations lo we present rare cases kad sir. Yeah. So everybody from every single college is coming up with rare cases, but the faculty used to grill and roast the shit out of people even for those rare cases. Like పచ్చిగా చెప్పాలంటే అసలు ఏంట్రా బాబు ఇంతలా వచ్చి వీళ్ళకి అసలు ఎలా గుర్తుంటుంది, మనమే బట్టి కొట్టి మన ఒక్క కేసుకే చచ్చిపోతుంటే వీళ్ళు ఇన్ని కేసెస్ కి చదవకుండా వచ్చి ఆన్ ద స్పాట్ అడిగేస్తున్నారు వీళ్ళకి. ఇంకా అలా డిఫరెంట్ వేరీడ్ సోర్సెస్ ఆఫ్ ఇన్స్పిరేషన్ సార్. ఐ కాంట్ నేమ్ పీపుల్ బట్ definitely they've helped me out a lot. And faculty I've seen on dance kuda like your practical approach idantha, it was very nice sir. So చెప్పాలంటే మెడిసిన్ అనేది ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ వన్ డే స్కిల్ కానీ 1 year స్కిల్. ఇట్ ఈస్ నాలెడ్జ్ విచ్ షుడ్ బి కాంప్లిమెంటెడ్ బై ప్రాక్టీస్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈస్ ఎక్స్పీరియన్స్. Yes sir. So this is a journey
that you have to be with it up to date throughout your life. సో మెడిసిన్ అనేది ఇన్ ఎ నట్షెల్ చెప్పమంటే ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. సో ఈ రోజు నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిందనో యూజీ అయిపోయిందనో ఇట్ డజంట్ మీన్ దట్ యూ కెన్ స్టాప్ లెర్నింగ్. మెడిసిన్ అనేది నీకు డైలీ ఇట్ విల్ గివ్ యూ అన్ ఆపర్చునిటీ టు లెర్న్. సో వన్స్ అగైన్ అనిరుద్, ఇట్ ఈస్ మై ఆనర్ అండ్ ప్లెజర్ టు బి స్పీకింగ్ విత్ యూ అండ్ ఐ విషింగ్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అసలు మిమ్మల్ని ఆన్లైన్ క్లాసెస్ లో చూడడం వేరే, లైవ్ క్లాస్ లో, బట్ ఇప్పుడు ఇలా లైక్ I wish this conversation happens again if I get a very good rank. No, I wanted to say the same thing. Definitely manaku malli conversation ఒకసారి INI set ki NEET PG when you get your rank, we'll definitely sit and discuss, and hopefully when I come over there or you come to my place, we'll definitely meet. You are getting Kakinada Kajalu, sir. The next time we come for Tirupati Darshanam. Yes, definitely you can call me at any point of time. Okay then. Thank you so all much. The very best. Thank you for having me. Yeah, bye.